వెల్కమ్ టు జనం కోసం జై టీవీ. వైభవంగా వివాహ ప్రాప్తి కార్యసిద్ధికి మన్య సూక్త హనుమత్ హోమాలు, సర్పదోష నివారణకి సుబ్రహ్మణ్య స్వామి హోమాలు, 83 మందిచే సుబ్రహ్మణ్య స్వామి హోమాలు, పాశుపత హోమాలు, 15 మంది దంపతులచే పుత్రకామేష్టి యాగాలు. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ శ్రీకాల చక్రం, ఆయుధ చండి, అతిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం, 83వ విశ్వశాంతి మహోత్సవంలో భాగంగా 3వ రోజు మంగళవారం నాడు ఉదయం గోపూజ, యాగశాల ప్రదక్షిణ మొదలు అత్యంత వైభవంగా వేద హోమాలు జరిగాయి. శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ మాట్లాడుతూ, మానవులు సంసార జీవితంలో కార్యసిద్ధి ఫలించుటకి, మనోబుద్ధి బలం ధైర్యం సిద్ధించుటకి, హనుమంతుని కృపా కటాక్షాలు పొందుటకి విశేషంగా భక్తులు మన్య సూక్త హనుమత్ హోమాలు నిర్వహించారని అన్నారు. జన్మరీత్యా గోచరరీత్యా నున్న సర్పదోష నివారణ జరిగి త్వరితగతిన వివాహాలు జరుగుటకి 83 మందిచే స్త్రీలు వర పాశుపత, పురుషులు కన్య పాశుపత హోమాలు శాస్త్రోక్తంగా విడివిడిగా నిర్వహించారు. వేద బ్రాహ్మణులచే వేద మంత్రాచరణల మధ్య సుబ్రహ్మణ్య స్వామి హోమాలు సామూహికంగా నిర్వహించారు. ఋత్వికులచే చండీ హోమాలు, రుద్ర హోమాలు, రామాయణం, భాగవత, సుందరకాండ, చతుర్వేద హోమాలు వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. ఋత్వికులు శ్రద్ధగా పారాయణం చేశారు. అదేవిధంగా నిత్యం జరిగేటువంటి సామూహిక హోమాల్లో ప్రత్యేకంగా భక్తులచే కన్యా పాశుపతం, వరపాశుపతం, సుబ్రహ్మణ్యేశ్వర మన్య సూక్త హోమాలు, సంతాన గోపాల హోమాలు నిర్వహించడం జరిగింది. వివాహం కాని ఆడ మగవారికి శీఘ్రంగా వివాహాలు జరగాలి అనే సంకల్పంతో, అదేవిధంగా సంతానం లేని వారికి శీఘ్రంగా మంచి సంతానం కలగాలి అనే సంకల్పంతో పుత్రకామేష్టి హోమాలు జరిపారు. వైభవంగా ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రీతిగా 1,00,000 తమలపాకుల అర్చన, సింధూరార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి యొక్క నామస్మరణతో జయ జయ ధ్వనులతో మండపమంతా కిక్కేసింది. ప్రత్యేక హోమాలు, పూజల్లో పాల్గొన్న భక్తులందరికీ వేద బ్రాహ్మణులచే వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు పంపిణీ, పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 8,000 మంది వరకు అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులందరికీ స్వామివారి అనుగ్రహ భాషణంతో తీర్థ ప్రసాద వితరణ, శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామివారి యొక్క ఆశీర్వచనంతో దిగ్విజయంగా చేశారు. భక్తులచే సామూహిక భజనలు చేశారు. మహిళా భక్తులచే కుంకుమార్చన నిర్వహించారు. యాగ మరియు హోమ కార్యక్రమాలకి ధన రూపేణ, ద్రవ్య రూపేణ, సేవ రూపేణ సహకరించిన దాతలకి, యాగాలు జరుగుటకు సేవలందిస్తున్న యువత, పురుష, మహిళా భక్తులకి స్వామీజీ వారు ప్రత్యేకంగా ఆశీర్వాద అనుగ్రహ భాషణం చేశారు. 4వ రోజు బుధవారం నాడు ఉదయం గణపతి సహిత అష్టగణపతి హోమాలు, సాయంత్రం 1,00,000 గరికార్చన, శ్రీ సిద్ధి సమేత వరసిద్ధి వినాయక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన సూచించారు. उसमें रखना है, जो फ्लोर में नहीं रखना है. सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां तीर्थानुकूल्यथास्तु. అందరూ కూడా తాంబూలాన్ని గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా ఆ తాంబూలాన్ని గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. అమ్మా, ఇప్పుడు అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆచరణ ప్రాప్తిని సిద్ధంగా ముందు పెట్టుకోండి. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి దీపారాధన కూడా ముందు పెట్టుకున్నాము. దీపారాధన అందరూ కూడా సిద్ధం చేసుకున్నట్లయితే ముందుగా ఆచమనం చేసిన తర్వాత దీపారాధన వెలిగించుకోవాలి. చేయగలుగుకోండి మగవాళ్ళు. తర్వాత ఆడవారు మరలా నీరు పోస్తూ ఉండండి. 3 సార్లుగా మగవాళ్ళు నీరు తాగండి. ఆచమ్య ప్రాణానాయ ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, హస్తం రక్షాయ. చేయగలుగుకొని ఆడవారి చేత ఆచమనం చేయించండి. ఓం ఆచమ్య కేశవాయ నమః, ఓం మాధవాయ
సరిపడుతున్న తర్వాత ఆడవాళ్ళు దీపారాధన చేద్దాము. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకరగణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం ప్రజోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. దీపారాధనం కృత్వా ఉద్దీప్య స్వజాతవేదో బధ్నం నిరుతిం మమ అశోకస్తమత్యమాగః జీవనం చ దిశో దిశా. దీపారాధన వెలిగించిన వాళ్ళందరూ కూడా ఆ దీపారాధన దగ్గర 2 అక్షంత పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. రామాయణ హవనం జరగడానికి, అంతేకాకుండా మరలా 24 మంది పండితులు కేవలం రామాయణాన్ని పఠించడం కోసమే, రామాయణ పారాయణం చేయడం కోసం మాట్లాడాలని విడుముంటారు. 3వది బ్రహ్మగారి కిందకు వచ్చారు. ప్రతినిత్యం కూడా 10 లక్షల సంఖ్య అమ్మవారి మూలమంత్ర జపం చేయాలి. ఖచ్చితంగా చేయాల్సిన జపం 10 లక్షల సార్లు జప సంఖ్య పూర్తి చేయాలి. ఇంతే కాకుండా గణపతి, లక్ష్మీ గణపతి మండపంలో ఏ ఏ దేవతలైతే ఉన్నారో ఆ దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకొని వారందరికీ కూడా అత్యద్భుతమైన అభిషేకము, పూజార్చనలన్నీ కూడా యాగశాలలో చేయబడుతుంది. అందుకనే యాగశాల చాలా పవిత్రమైనది. అందుకనే యాగశాల ప్రదక్షిణం ఖచ్చితంగా చెయ్యండి. కూడా స్వామివారి ఎదురుగా ఉంటూ స్వామివారి యొక్క శక్తిని అందరూ కూడా ఆయన స్వీకరిస్తూ ఆ శక్తిని పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతం అందరికీ కూడా వ్యాప్తి చెంద రేపు సాయంత్రం జరుగుతుంది. స్త్రీమూర్తులందరూ కూడా ఆ యొక్క ధ్వజాన్ని మరి రేపటి కార్యక్రమాలు ఇంత వైభవం అంటే మరి ఈ రోజు కార్యక్రమాలు చూడండి. మేమంతా కూడా ఈ యొక్క తమలపాకుని ఎవరు తీసుకొస్తారు అంటే నిన్న కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఒక సిండికేట్ వాళ్ళు, పేరు పూర్తిగా నాకు తెలీదు, ఉమామహేశ్వర సిండికేట్ వాళ్ళంతా కూడా మీరు తగ్గట్టుగానే మీరు ఎన్నిసార్లు జపం చేస్తారో అంతకి తగ్గట్టుగానే స్వామివారి అర్చన కూడా చేస్తారంటారు. చాలా స్పీడ్గా ఆ యొక్క తమలపాకులన్నింటినీ కూడా స్వామి మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని పెంపొందిస్తూ మనలో ఉన్నటువంటి బుద్ధిని మేల్కొల్పుతూ మనం ఏ పనైతే చెయ్యాలనుకుంటున్నామో ఆ పనిలో కార్యసాధనని కల్పిస్తాడు ఆ యొక్క అభయాంజనేయ స్వామి వారు. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్. శ్రీరామ్ అన్న వెంటనే స్వామివారు వచ్చేస్తారు, వచ్చి మీ పక్కన కూర్చుంటారు. ఎవరైనా చీరల గురించి మాట్లాడుతుంటే తోకతో కొడతారు, జాగ్రత్త గట్టిగా కొడతారు స్వామివారు. సరేనా? ఎవరు మాట్లాడుకోకూడదు. అంటే మళ్ళీ పిల్లలు మేము డ్రెస్ వేసుకొచ్చాం మేము మాట్లాడుకోమనుకుంటారేమో, మీరు కూడా మాట్లాడుకుంటారు. అది ఆంజనేయాయ నమః అలా మనస్సులో నామస్మరణ చేసుకుంటూ ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉండండి. అందరూ కూడా ఒక్కసారి గట్టిగా అందరూ కూడా చేతులెత్తి జోడిస్తూ స్వామివారికి నమస్కారం చేసుకుంటూ జై శ్రీరామ్. అభయాంజనేయ భగవాన్ కి, అభయాంజనేయ భగవాన్ కి, అభయాంజనేయ భగవాన్ కి. ఓం కాకులు వసుకోండి ఇంకొన్ని మంచి తీసుకోండి, ఒకటే లెవెల్ తీసుకోండి.
ఆ బిల్లు కట్టినది అమరావతి తోడుకొచ్చింది ముందు చెప్పింది వాళ్ళే తర్వాత బిల్లు విశ్రాంతి పడుకోలేదు అర్థమైందా అంటే తీసుకున్నాను వాళ్ళు తీసుకున్నాను అంటే ఇవాళ అంత బాగా సహకరిస్తున్నారు నాకు తెలిసి నేను చాలా దగ్గర ఎదురు చేసినప్పుడు నా దగ్గర నెగిటివ్గా 9 ఏడాది వేశాను చాలా వద్దున్న వాళ్ళే వద్దు అయినా సరే ఒకసారి కంప్లైంట్ మాట్లాడారు ఒక రాష్ట్రంలో ఎవరైతే వద్దున్న వాళ్ళు వాళ్ళే లక్షలు ఇచ్చేవాళ్ళు క్షమించండి ఇలా అవుతుంది అనుకోలేదు ఇలా అవుతుంది జరుగుతారు ఒకరి వల్ల ఏమవుతుంది అనుకోవాలంటే నా ఒకరి వల్ల అవుతుందా భగవంతుని యొక్క సంకల్పంతో ఎంతో మంది వారి యొక్క మానసిక సంకల్పంతో అవుతుందని చెప్పాను అర్థమైంది కాబట్టి ఎవరి ధనం ఎక్కడ పడుతుంది అని మనం చెప్పలేం ఎవరి ధనం ఎక్కడ పడుతుంది ఎలా పడుతుంది అని మనం చెప్పలేం ఒక్కొక్కరు ద్రవ్యాన్ని ఎంతగా ఉపయోగిస్తారో తెలియదు చివరకు కాబట్టి ఇది విశేషమైనటువంటి కార్యక్రమం అందరూ కల్పించారు యాగాన్ని అందరం కల్పించారు ఎంతమంది కష్టపడుతున్నారంటే అంతమంది కష్టపడుతున్నారు కష్టపడిన ఎవరంటే నేను మైగా మాట్లాడలేను ఏమన్నా కష్టం ఉంటుంది ఏమన్నా వచ్చావు వస్తుపోయింది పోకపోయింది కానీ మీకు ఎంత కష్టపడుతున్నారండి మీరు ఒక మనిషి నా దగ్గర తీసుకురావాలి ఆ వ్యక్తితో మీరు మాట్లాడాలి కన్విన్స్ చేసి తీసుకొస్తున్నాను మీరు కష్టపడతారు నేను కష్టపడతాను నేను హాయిగా నాకేం కష్టపడదు అర్థంగా కష్టపడేది నేను కాదు కన్విన్స్ చేసి తీసుకొచ్చేటువంటి మీ అందరి యొక్క అమృతమైనటువంటి మానసిక ఆనందమే ఈ యాగాన్ని ఇంత బాగా చేపిస్తుంది స్థలమాలు వచ్చి వాళ్ళు సహకరిస్తారు ధనాన్ని ఇస్తున్నారు అంటే మనకి ఇచ్చినందుకు ఆలోచన కాబట్టి ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఆలోచన నేను చెప్పలేను ఇంకా ఇవ్వచ్చు ఇప్పుడు వరకు ఇచ్చింది చెప్తున్నాను ఇవరకు ఒక అమ్మాయి ఇచ్చినంత ఒక 10 రూపాయలు ఇచ్చేవచ్చు నేను చూసి లేకుండా అందుకే ఒక 50,000 వచ్చి 20,000 వచ్చి ఇంకో 10 రూపాయలు తెచ్చేవచ్చు అవునా కదా అంటే అక్కడ ఉండేటువంటి పొజిషన్ బట్టి వాళ్ళే అర్థమవుతుంది కాబట్టి అందరి సమూహంలో జరుగుతుంది అందరూ కలిసి సమిష్టిగా వేగం చేద్దాం మీ అందరూ కూడా ఇలాగే సురక్షంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంది మీకు ఆ లలితమ్మ వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం కలగాలని ఆవిడ యొక్క అనంతమైనటువంటి భావంతో మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఆనందంతో చిరునవ్వుతో మీ సంసారాల పిల్లలతో మీ యొక్క భర్తతో మీ యొక్క స్నేహితులతో హితులతో ఉంటూ పాడిపడి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీకు పదే పదే ఆ భగవంతుని యొక్క ఆశిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మనకి బిల్వం కూడా రేపటి ఈ రోజు నుంచి చాలా ఎక్కువ పడుతుంది బిల్వం పడుతుంది ఎవరి కాలంలో వేస్తారు అదే రోజు 300 జామకాయలు 130 కొబ్బరికాయలు 300 అరటిపళ్ళు 300 నుంచి 450 అరటిపళ్ళు ఇవన్నీ రోజు హోమం చేస్తారు చెవి హోమం జాకెట్ ముక్కలు కూడా మంచివి అవి కూడా అమ్మవారికి ప్రతి దానికి ఇప్పుడు 100 హోమాలు అయ్యాయనుకో 13 వెళ్తాను ప్రతి ఒక 13 వచ్చే ఒక హోమానికి 13 100 హోమానికి 1300 జాకెట్ తీసుకుని లేదు అంటే ఇలా అంటే లాస్ట్లో దానికి వేసి 100 జాకెట్ ముక్కలతో చేయొచ్చు లేదంటే మొదట వేసి మొదట వర్షానికి వేసి 300 వేయచ్చు లేదంటే ఒక లాస్ట్ వేసుకొని 200 వేయచ్చు ఆ సమయాన్ని కలిగినంతో 1100 వేయచ్చు ఇంకా జరిగితే ఎక్కువ వేయచ్చు ఇలా జరిగితే వీటితో పాటు విశేషంగా ఈ కార్యక్రమంలో ఎవరైనా సరే ఆవు నెయ్యి కానీ